హలో గైస్, వెల్కమ్ టు కోడ్ కెరియర్ హబ్. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ అన్నీ మీ ఫోన్‌లోకి రావాలి అనుకుంటే ఓకేనా? మనకు తెలిసిందే మనం పైథాన్ ట్యుటోరియల్ స్టార్ట్ చేశాం కదా! సో, మనం లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. నిన్నైతే మనం డేటా వేరియబుల్స్ వరకు చూసామనుకుంటా కదా! వేరియబుల్స్, డేటా టైప్స్ వరకు చూసామనుకుంటా కదా! ఈరోజు ఆ నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఓకేనా? ఓకే. ఈరోజైతే మనం ఇంకొంచెం డెప్త్‌గా నేర్చుకుందామనమాట. పైథాన్ నంబర్స్ అంటే ఏముంటాయి పైథాన్‌లో నంబర్స్ అంటే ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్. ఇంట్ అంటే మనకు తెలిసిందే. మైనస్ వాల్యూస్ అండ్ అండ్ పాజిటివ్ వాల్యూస్, నెగెటివ్ వాల్యూస్, 0 కలిపి ఇంటీజర్స్ అంటాము. సో, దాన్నే ఇంట్ అంటాం. ఓకేనా. ఫ్లోట్ వాల్యూస్ అంటే డెసిమల్ వాల్యూస్ అనమాట. ఓకేనా. అండ్ కాంప్లెక్స్ వాల్యూస్ అక్కడ చూసారా 1 లేదా 2 ఆర్ 1 జే అట్లా ఉంటాయి కదా! వాటిని కాంప్లెక్స్ అంటాం. ఓకేనా. అక్కడ ఎగ్జాంపుల్స్ చూసారా? ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఎగ్జాంపుల్స్ చూడండి. x ఈక్వల్స్ టు 1 దాని అదేంటి దేనికి సంబంధించింది ఇంట్ ఓకేనా. y ఈక్వల్స్ టు 2.8 అది దేనికి సంబంధించింది ఫ్లోట్. z ఈక్వల్స్ టు 1j అది దేనికి సంబంధించింది కాంప్లెక్స్ అనమాట. ఓకేనా. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్, ప్రింట్ టైప్ ఆఫ్ వై, ప్రింట్ టైప్ ఆఫ్ జెడ్. ఇలా యూ ఇలా ప్రింట్ చేస్తే ఇది ఫస్ట్ వచ్చేసి ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి ఇంట్ అని ఇస్తుంది. ఓకేనా అవుట్‌పుట్. అండ్ ప్రింట్ టైప్ ఆఫ్ వై అంటే ఇది ఫ్లోట్ అని ఇస్తుంది. ప్రింట్ టైప్ ఆఫ్ జెడ్ అంటే ఇది కాంప్లెక్స్ అని ఇస్తుందనమాట. ఓకేనా. గైస్, టైప్ కన్వర్జేషన్ అనమాట. టైప్ కన్వర్షన్ అంటే ఒక టైప్ ఆఫ్ డేటా టైప్ నుంచి మనం అనదర్ టైప్ ఆఫ్ డేటా టైప్‌కి చేంజ్ చేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూస్తే x ఈక్వల్స్ టు 1, y ఈక్వల్స్ టు 2.8, z ఈక్వల్స్ టు 1j. దాన్ని మనకిప్పుడు x ఏంటి? ఇంటిజర్. x టైప్ ఏంటి? ఇంటిజర్. సో, మనం ఫ్లోట్ ఆఫ్ x అని చేస్తే అది ఇప్పుడు ఫ్లోట్‌లా మారిపోతుందనమాట. ఓకేనా. అలాగే వై ఏంటి మనకిక్కడ ఫ్లోట్ కదా! మనము ఇంట్ ఆఫ్ వై అంటే మేబీ 2 ప్రింట్ అవ్వొచ్చనుకుంటా. అట్లనే కాంప్లెక్స్ అనమాట. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కాంప్లెక్స్ నంబర్ కెనాట్ కన్వర్ట్ ఇంటూ అనదర్ నంబర్ టైప్. ఓకేనా. కన్వర్ట్ చెయ్యలేము. ఓకేనా. సో, ఇక్కడ మీరొకసారి ట్రై చేయండి. ఈ ప్రింట్ ఏ, ప్రింట్ బి, ప్రింట్ సి ఇట్లా ఇచ్చాను. ఈ టైప్ ఇట్లాగా ప్రింట్ చేస్తే తెలుస్తుందనమాట. ఓకేనా. అట్లనే రాండమ్ నంబర్ అనమాట. రాండమ్ నంబర్ అనేది మనకి రాండమ్‌గా జనరేట్ చేస్తుందనమాట. ఓకేనా. పైథాన్ డస్ నాట్ హావ్ ఎ రాండమ్ నంబర్ ఫంక్షన్ టు మేక్ టు రాండమ్ నంబర్ అనమాట. బట్ పైథాన్ హాస్ బుల్ట్ ఇన్ మాడ్యూల్ కాల్డ్ రాండమ్. అంటే బుల్ట్ ఇన్ మాడ్యూల్ ఉంది. ఓకేనా. వి కెన్ యూజ్ అండ్ వి కెన్ జనరేట్ ఎ రాండమ్ నంబర్. ఓకేనా. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం పైథాన్ ఫస్ట్. ఇంపోర్ట్ చేసుకొని తరువాత డిస్‌ప్లే చేయమంటున్నామనమాట. ఓకేనా. నార్మల్‌గా అయితే 1-10 అంటే అక్కడ ఏంటవుద్ది అండ్ డిస్‌ప్లే ద రాండమ్ నంబర్ ఫ్రమ్ 1-9 ఇదొక క్వెషన్ అనుకోండి. క్వెషన్‌లా తీసుకొని ఇదొక క్వెషన్‌లా తీసుకొని సారీ. క్వెషన్‌లా తీసుకొని ఇది ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా. రాండమ్‌ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఏమంటున్నాం రాండ్ రేంజ్ ఆఫ్ 1-10 అనమాట. 1-10 మధ్యలో ఒక రాండమ్ నంబర్ అంటే దానికి నచ్చిన నంబరుని ప్రింట్ చేయమని అడుగుతున్నాం అనమాట. ఓకేనా. అట్లనే స్ట్రింగ్స్ అనమాట. స్ట్రింగ్స్ అంటే ఏంటి? మనకు తెలిసిందే. ఆహ్, హ్మ్. డబుల్ కోట్స్ మధ్యలో గాని, సింగిల్ కోట్స్ మధ్యలో గాని మనం ఒక వర్డ్ ఇస్తే దాన్ని స్ట్రింగ్ అంటాం. అంటే మనం ఎట్లా చెప్పొచ్చు? వాట్ ఈస్ స్ట్రింగ్ అంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అట్లా చెప్పొచ్చనమాట. ఓకేనా. యూ కెన్ డిస్‌ప్లే ద స్ట్రింగ్ లిటరల్లీ ప్రింట్ ఆఫ్ ఫంక్షన్ అనేసి అంటామనమాట. ప్రింట్ ఆఫ్ హలో వర్డ్. ఇక్కడ చూసారా డబుల్ కోట్స్ హలో వర్డ్ అండ్ హలో అట్లనే సింగిల్ కోట్స్ హలో. ఈ రెండిటికి ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. పైథాన్ ట్రీటెడ్ లైక్ ఎ సేమ్. ఓకేనా. ఇప్పుడు స్లైసింగ్ అనమాట. పైథాన్ స్లైసింగ్ స్ట్రింగ్స్. అంటే స్ట్రింగ్స్‌ని ముక్కలుగా తెచ్చుకొని ఒక కొత్త స్ట్రింగ్‌ని మనం ప్రింట్ చేయడం అనమాట. అంటే మన వేలో ఓకేనా.
రిటర్న్ ఏ రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే మనం లెంత్ ఆఫ్ అనేసి మనకు తెలుసు. నార్మల్‌గా ఒక వేరియబుల్ తీసుకుంటే అది రిటర్న్ చేస్తది. దాని లెంత్ ఎంత అనేసి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 5 లెటర్స్ ఉన్న ఒక వర్డ్ తీసుకున్నాము. అది ఒక ఏ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసాం. స్టోర్ చేసిన తరువాత దాని లెంత్ మనకు కావాలి. సో, అప్పుడు ప్రింట్ ఆఫ్ లెన్ ఆఫ్ అనేసి ఆ ఏని ఇస్తే అప్పుడు దాని లెంత్ అనేది రిటర్న్ చేస్తదనమాట. అట్లానే దాని లెంత్ నుంచి మనం ఒక సబ్‌స్ట్రింగ్‌ని ప్రింట్ చేయొచ్చనమాట. స్ట్రింగ్ స్లైసింగ్ యూజ్ చేసి. ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. సో, డోంట్ ఫర్గెట్ టు లెర్న్ ఓకేనా? అయితే ఇప్పుడు బి ఈక్వల్స్ టు హలో వరల్డ్ అని తీసుకున్నాం. ఓకేనా? ప్రింట్ బి ఆఫ్ 2:5 దీని అవుట్‌పుట్ ఏమొస్తుంది అంటే ఇది హెచ్ అనేది 0 ఇండెక్స్, ఈ అనేది 1, ఎల్ అనేది 2, ఎల్ అనేది 3, ఓ అనేది 4. ఓకేనా? ఇక్కడ కామా, స్పేస్ కూడా కౌంట్ అవుతది. ఓకేనా? అండ్ 0, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో, 2 నుంచి 5 వరకు అంటే ఏం ప్రింట్ అవుద్దంటే 0, 1, 2 అంటే అవుట్‌పుట్ ఏమని ప్రింట్ అవుద్దంటే అవుట్‌పుట్ 2 అంటే 2 ఇండెక్స్‌లో ఏముంది? హెచ్ అనేది 0 ఇండెక్స్, ఈ అనేది 1 ఇండెక్స్, ఎల్ అనేది 2 ఇండెక్స్. ఎల్, 2, ఎల్, 3, 0 సారీ 0. ఓకేనా? ఓ ఓకేనా? అయితే ఈ 5 వరకు ఇచ్చారు కదా! మరిదేంటి 3 ప్రింట్ అవుతున్నాయి. కామా కూడా ప్రింట్ అవ్వాలి కదా! పైథాన్ అనేది ఈ లాస్ట్ నంబర్‌ని లాస్ట్ 1 ముందు వరకు కన్సిడర్ చేస్తదనమాట. 5 వరకు కన్సిడర్ చెయ్యదు. అట్లని ప్రింట్ చెయ్యదు. ఇక్కడ వరకు మాత్రమే ప్రింట్ చేస్తది. ఓకేనా? ఇక్కడ నేను హెచ్ సారీ హెచ్‌ఈ-ఎల్-ఎల్-ఓ కామా స్పేస్ డబ్ల్యూ-ఓ-ఆర్-ఎల్-డి ఇంకా ఇది. సో, ఇప్పుడు మనం ఈ ఇండెక్స్ కింద ఇదెంత ఇండెక్స్ వాల్యూ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకేనా? ఇట్లా ఇండెక్స్ వాల్యూస్ అనేసి తీసుకోవాలనమాట. ఇఫ్ మనకు సబ్‌స్ట్రింగ్ కావాలి అంటే మనం ఇండెక్స్ వాల్యూని కన్సిడర్ చేసుకొనే సబ్‌స్ట్రింగ్ తీసుకుంటామనమాట. ఇంకా మనం రేపటి క్లాస్‌లో స్ట్రింగ్ స్లైసింగ్ ఇంకా ఇంకా చాలా ఉన్నాయన్నమాట. లిస్ట్ నుంచి సబ్ లిస్ట్‌ని ఇట్లా వేరు చేయడం. ఇట్లా ఇట్లా చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్‌లో నేర్చుకుందామనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా చాలా కంటెంట్ ఉన్న వీడియోస్ మీకు కావాలి అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మీ టైం నాకు ఇచ్చినందుకు. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను పక్కా ట్రై చేస్తాను క్లారిఫై చేయడానికి. ఓకేనా? థాంక్ యూ సో మచ్. బై బై. ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ కోడ్ కెరియర్ హబ్. థాంక్ యూ. బై బై.